వైఎస్ వివేకానంద రెడ్డి మటర్ 2019లో జగన్ని ప్లస్ అయింది. అదే వైఎస్ వివేకానంద రెడ్డి మటర్ ఈ ఎలక్షన్లో ఎలా పోతుంది అనేది ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ షర్మిల కానీ కాంగ్రెస్ సాధించే కొన్ని ఓట్లు కానీ ఎవరికి ఎక్కువ ప్రభావం చూసిపోతుంది? ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చబోతున్నారా, లేకపోతే ప్రభుత్వానికి పడే ఓట్లు చీల్చబోతున్నారా? తెలంగాణ ఎలక్షన్స్ చూస్తే మనం క్లియర్ కట్గా 1 month ముందు మనం చెప్పగలిగాం ఇక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేయగలుగుతుంది అని. కానీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు మనం జగన్ కానీ చంద్రబాబు కానీ మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తారని చెప్పలేని పరిస్థితి ఉంది. సార్, ఒకటి ఏప్రిల్ 4వ తారీఖున మీరు ఒక ఆర్టికల్ రాశారు, మా మధ్యలో నలిగిపోతున్న తల్లి అని. వైఎస్ విజయమ్మ గురించి స్పెసిఫిక్గా వైఎస్ ఫ్యామిలీలో వైఎస్ విజయమ్మ పాత్ర చెప్పలేనిది. చాలా ప్రాముఖ్యమైన పాత్ర తను పోషించింది వైఎస్తో కానీ, వైఎస్ జగన్తో కానీ, ఇప్పుడు షర్మిలతో కానీ. తన రోల్ ఎలా ఉండబోతుంది? తను ఇప్పుడైతే మనకు అందుతున్న సమాచారం ప్రకారం. హాయ్, హలో, వెల్కమ్ టు తెలుగు పోస్ట్ ఛానల్. ఈరోజు మరొక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మనం మాట్లాడబోతున్నాం. తెలుగు పోస్ట్ సీనియర్ ఎడిటర్ రవి శ్రీనివాస్ సార్తో మనం ఉన్నాము. అయితే ఇప్పుడున్న రాజకీయాల్లో ఇంపార్టెంట్ ఫ్యామిలీస్ కొన్ని ఉన్నాయి. నందమూరి ఫ్యామిలీ కానీ, నారాయణ్ ఫ్యామిలీ కానీ, వైఎస్ ఫ్యామిలీ కానీ. వైఎస్ ఫ్యామిలీ కొంచెం డివైడ్ అయిపోయి, కొంచెం కాదు ఇన్ఫాక్ట్ చెప్పాలంటే చాలానే డివైడ్ అయిపోయి, వైఎస్ షర్మిల ఒకవైపు, వైఎస్ జగన్ ఒకవైపు. ఈ పాలిటిక్స్లో వైఎస్ ఫ్యామిలీ యొక్క ప్రాధాన్యత ఎంత ఉందో మనకు తెలుసు. అదేవిధంగా ఇప్పుడు వైఎస్ ఫ్యామిలీలో జరుగుతున్న పరిణామాలు రాజకీయాలను ఏ విధంగా ప్రభావితం చేయబోతున్నాయి అనేది సార్ని అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. సార్, నమస్తే సార్. సార్, అదే సార్, ఇప్పుడు చెప్పాలంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి మరణం తర్వాత రాజకీయాలు చాలా టర్న్స్ తీసుకున్నాయి. వైఎస్ షర్మిల తెలంగాణ రావడం, తెలంగాణలో ఒక పార్టీ పెట్టడం, ఆ తర్వాత మళ్ళీ ఏపీలోకి వెళ్ళటం, కాంగ్రెస్ పిసిసి ప్రెసిడెంట్ అవ్వటం. ఈ రోజు కూడా మనం గమనించినట్లయితే తన మాటలు చాలా షార్ప్గా ఉన్నాయని మనం చూడవచ్చు. ఈ రోజు కూడా మాట్లాడుతూ దళితుడిని డోర్ డెలివరీ చేసిన ఒక ఎమ్మెల్సీకి మీరు ఎలా సపోర్ట్ చేస్తున్నారని సూటిగా ప్రశ్నిస్తుంది వాళ్ళ సొంత అన్నయ్యనే. సో ఈ పరిణామాలు మన కడప రాజకీయాల్లో కానీ, ముఖ్యంగా రాయలసీమ రాజకీయాల్లో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం రాజకీయాల్లో ఏ విధంగా ప్రభావం చూపించబోతున్నాయి? ఫస్ట్ మాట్లాడాలంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక డైనమిక్ లీడర్. ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయిన తర్వాత తీసుకొచ్చిన అనేక పథకాలు జనానికి బాగా చేరువదీశాయి. ఆ పథకాలు ఎన్ని దగ్గర చేశాయో ఆయన మరణం కూడా జనాలకు అంత దగ్గర చేసింది. అంటే ఒక ఇంట్లో మనిషిలాగా తయారు చేసింది. అలాంటి వైఎస్ కుటుంబం చీలిపోతుందని ఎవరు ఊహించలేరు. జగన్ ఈ స్వయంకృతాపరాధి. 2019 ఎలక్షన్లో ఇదే జగన్కి వైఎస్ విజయమ్మ కానీ, వైఎస్ షర్మిల కానీ అందరూ సపోర్ట్ చేశారు. వాళ్ళు తిరిగారు. జగన్ జైల్లో ఉన్నప్పుడు కూడా పాదయాత్ర చేసింది షర్మిల. దాంట్లో ఎవరు కాదనలేదు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ ఒక వైఎస్ ఫ్యామిలీ అనేది ఒక ఇదిగా ఉంది, గుప్పెట ఉంది. ఇప్పుడైతే జగన్ అధికారంలోకి వచ్చినాక వాళ్ళ ఫ్యామిలీలో డిస్ప్యూట్ స్టార్ట్ అయింది. అది వేరియస్ రీజన్స్, దానికి మనం కరెక్ట్గా చెప్పలేము. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీజన్స్ చెప్తున్నారు. అది ఎవరికి వాళ్ళు చెప్పుకుంటా రీజన్సే. కానీ దానికి టోటల్గా ఇప్పుడు ఎలా ఉందంటే వైఎస్ జగన్కి మాత్రం ఇది ఎంబ్రాసింగ్ సిచ్యుయేషన్. వైఎస్ వివేకానంద రెడ్డి మటర్ 2019లో జగన్ని ప్లస్ అయింది. అదే వైఎస్ వివేకానంద రెడ్డి మటర్ ఈ ఎలక్షన్లో ఎలా పోతుంది అనేది ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ మీద కడప జిల్లాలోనే పెద్దగా ఆసక్తి కనబట్టలేదు అనేది మనకు తెలిసిన సమాచారం. ఎందుకంటే వైఎస్ వివేకానంద రెడ్డి మంచి వ్యక్తి. ఆయన చనిపోయిన దాని తీరు మీద అనేక అనుమానాలు ఉన్నాయి. అని ఆయన హత్య చేసింది ఎవరు, ఆ హత్యకు గల కారణాలు లేదు, ఆ హత్య వెనుక ఎవరు ఉన్నారనేది కూడా సిబిఐ ఇంతవరకు తేల్చలేకపోయింది. దీంతో హత్య జరగటానికి రియల్ ఎస్టేట్ తగాదాల కారణాలా, లేకపోతే ఇంకొకట అని చాలా రకాలైనవి స్ప్రెడ్ అయి ఉన్నాయి. సో ఇప్పుడు షర్మిల, వైఎస్ సునీత ఇద్దరు తిరుగుతున్నా కూడా జగన్కి ఏంటంటే ఒక బలమైన వర్గం జగన్ వెంటే ఉందనిపిస్తుంది నాకు. ఎందుకు అంటే వైఎస్ లెగసీని తీసుకెళ్లేది జగన్ అని నమ్ముతున్నారు. షర్మిలని ఇక్కడ తెలంగాణలో పార్టీ పెట్టడం, సొంతంగా పార్టీ పెట్టడం, తర్వాత జగన్ని వాళ్ళ ఫాదర్ పేరుని అండ్ వైఎస్ పేరుని ఛార్జ్షీట్లో, సిబిఐ ఛార్జ్షీట్లో చేర్చిన కాంగ్రెస్లోనే ఆమె చేరటం, మళ్ళీ అదే రాహుల్ గాంధీ, అదే సోనియా గాంధీ దగ్గర వెళ్ళి కలవటం, ఇవన్నీ కొంచెం జనాలకి రుచించడంలే.
సో షర్మిల మాట్లాడే మాటలకి చేసే చేతలకి అసలు పొంతన ఉండట్లా. అందుకని షర్మిలకి అంత లేదని అనుకుంటున్నాను నేను. కడపలో షర్మిల కాంగ్రెస్ తరఫున పోటీ చేయడం కూడా ఆమె రాంగ్ స్టెప్ అని అనుకో. వైఎస్ ఫ్యామిలీ నుంచి ఎవరు పోటీ చేసినా కడపలో పార్లమెంట్ నుంచి ఇప్పటివరకు ఓటమి అనేది లేదు. ఫస్ట్ టైం షర్మిల కానీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇద్దరిలో ఎవరు గెలిచినా ఓడినా కూడా ఆ ఫ్యామిలీకి ఆ పేరు తీస్తారనమాట. అలాంటి నిర్ణయం ఆమె తీసుకోకుండా ఉండాల్సింది. ఇప్పుడు జగన్ పొరపాటున గవర్నమెంట్ ఓడిపోయినా వచ్చే ప్రయోజనం అదనంగా ఏమీ లేదు. అన్న మీద పగ తెచ్చుకున్నారన్న దాని తప్ప ఏమో సాధించేది ఏమి ఉండదు. జగన్ మీద అంతలా పగ తీర్చుకున్నారనేదే ఒక సామాజిక వర్గంలో, అంటే ప్రధానమైన సామాజిక వర్గంలో బలంగా అయితే ఉంది. అందువల్ల షర్మిల కంటే జగన్ వైపే వాళ్ళు మొగ్గు చూపుతున్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య అనేది పెద్దగా ప్రభావం చూపదనేది నా ఆలోచన. ఓకే సార్, అదేవిధంగా మనం ఓవరాల్గా పొలిటికల్ సినారియో చూస్తే ఈ షర్మిల కానీ కాంగ్రెస్ సాధించే కొన్ని ఓట్లు కానీ ఎవరికి ఎక్కువ ప్రభావం చూసిపోతుంది? ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చబోతున్నారా, లేకపోతే ప్రభుత్వానికి పడే ఓట్లు చీల్చబోతున్నారా? షర్మిల చీల్చబోయేది మామూలుగా కాంగ్రెస్కి అక్కడ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కాంగ్రెస్ కంటే అసలు ఓటు బ్యాంకు లేదు. కాంగ్రెస్ అంటే రాష్ట్రాన్ని విభజించినగా ఏపీలో ఎవరైనా ఇప్పటికీ కూడా కాంగ్రెస్కి 1% ఓటు బ్యాంక్ ఉంది మొన్నటిదాకా. కాకపోతే షర్మిల వచ్చిన తర్వాత కాస్త షర్మిల వల్ల ఒక 3% అడిషనల్గా పెరగవచ్చు. అది జగన్ ఓట్ బ్యాంక్ నుంచి వెళ్ళాలి తప్పించి టీడీపీ ఓట్ బ్యాంక్ నుంచి 80% పోదు. అది జగన్ ఓట్ బ్యాంక్ నుంచి కూడా ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ నుంచి కొంత, రెడ్డి సమాజ వర్గం నుంచి కొంత అలా చెల్లాల్సిందే తప్ప టీడీపీ ఓట్ బ్యాంక్ నుంచి షర్మిల చీల్చుకునే అవకాశం లేదు. కాబట్టి జగన్కి కొంత నష్టమే. షర్మిల పీసీసీ చీఫ్గా ఉన్నందువల్ల ఆమె తిరుగుతున్న వల్ల జగన్ కొంత నష్టమే. కానీ అయితే అది ఏ స్థాయిలో నష్టం అనేది మనం చివరి వరకు చెప్పలేము. పోలింగ్ మూడ్, జనం మూడు లాస్ట్లో మూడ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ మూడ్ని ప్రకారం వెళ్తారు. కానీ అక్కడ షర్మిలను చూడు, జగన్ చూడరు, చంద్రబాబుని చూడరు. తెలంగాణ ఎలక్షన్స్ చూస్తే మనం క్లియర్ కట్గా 1 month ముందు మనం చెప్పగలిగాం ఇక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేయగలుగుతుంది అని. కానీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు మనం జగన్ కానీ చంద్రబాబు కానీ మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తారని చెప్పలేని పరిస్థితి ఉంది. అంటే ఈ కరెక్ట్గా అంచనా వేయలేకపోతున్నాం. షర్మిల అనే ఆ ప్రభావం రేపు పోలింగ్ తర్వాత కానీ ఆ ప్రభావం ఏ మేరకు ఉంటుంది, తేలిపోతుందా లేకపోతే వాళ్ళ అన్నను ఓడించగలుగుతుందా అని తేలుతుంది. సార్, ఒకటి ఏప్రిల్ 4వ తారీఖున మీరు ఒక ఆర్టికల్ రాశారు, మా మధ్యలో నలిగిపోతున్న తల్లి అని. వైఎస్ విజయమ్మ గురించి స్పెసిఫిక్గా వైఎస్ ఫ్యామిలీలో వైఎస్ విజయమ్మ పాత్ర చెప్పలేనిది. చాలా ప్రాముఖ్యమైన పాత్ర తను పోషించింది వైఎస్తో కానీ, వైఎస్ జగన్తో కానీ, ఇప్పుడు షర్మిలతో కానీ. తన రోల్ ఎలా ఉండబోతుంది? తను ఇప్పుడైతే మనకు అందుతున్న సమాచారం ప్రకారం తను ఆంధ్రాలోనే లేదు, అమెరికాలోనే ఉన్నారు. ఇద్దరికి ఎవరికి సపోర్ట్ చేయాలో తెలియక తను వెళ్ళిపోయారు, అమెరికా వెళ్ళిపోయారని మనకు వస్తున్న వార్తలు. ఆ నేపథ్యంలో వైఎస్ విజయమ్మ పాత్ర ఏమైనా ఉంటుందా ఈ ఎలక్షన్స్లో? వైఎస్ విజయమ్మ అంటే ఒక తల్లి, ఏ తల్లి అయినా ఒకరిని సపోర్ట్ చేయటం, బిడ్డల్లో ఒకరిని సపోర్ట్ చేయటం అనేది చాలా కష్టసాధ్యంతో కూడుకున్న పని. ఒకవైపు కొడుకు, మరోవైపు కుమార్తె. కొడుకు మరోసారి ముఖ్యమంత్రి కావాలని ఏ తల్లికైనా ఉంటుంది. అలాగే తన కూతురు కూడా ఎంపీ కావాలని కన్న తల్లి కోరుకుంటుంది. కానీ ఈ రెండు జరిగే తను 2 చోట్ల ప్రచారం చేయలేని పరిస్థితి నలిగిపోయింది ఇద్దరి మధ్య. ఇద్దరు అభ్యర్థులు ప్రకటించినప్పుడు ఇడుపులపాకి ఇద్దరి దగ్గరికి పోయింది, ప్రార్థనలో పాల్గొంది, అన్నీ చేసింది. కానీ ఆ చివరికి ప్రచారం దగ్గరికి వచ్చేలాకి నేను ఎవరితో ఉండట్లేదు అనే ఒక సిగ్నల్స్ ఇవ్వటానికి ఆమె దేశం వదిలేసి అమెరికా వాళ్ళ మనవడి దగ్గరికి వెళ్ళిపోయింది అంటారు. సో విజయమలో ఆమె ప్రభావం ఎంత మాత్రం ఉంటుందని చెప్పలేము. కానీ ఆమె కాస్త సైలెంట్ అయిపోవడంతో కాస్త ఇప్పుడు జగన్ ఒంటరివాడయ్యాడనే అనుకోవాలి. థ్యాంక్ యూ సార్. సో మరిన్ని పొలిటికల్ అప్డేట్స్, పొలిటికల్ అనాలిసిస్ గురించి తెలుగు పోస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.